బ్రేకింగ్ న్యూస్. లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వన్ మ్యాన్ కమిషన్ ఇవాళ తిరుమలకు రానుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఈ కమిషన్ నెయ్యి సేకరణలో జరిగిన లోపాలు, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టనుంది. ఇప్పటికే సిట్ విచారణ ప్రాథమికంగా ముగిసిన నేపథ్యంలో లోతైన విచారణ కోసం ఈ ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 45 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించింది. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి నాణ్యత విషయంలో జరిగిన ఉల్లంఘనలు, టెండర్ల ప్రక్రియపై ఈ కమిషన్ ప్రధానంగా దృష్టి సారించనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ సార్. దామోదర్, వన్ మ్యాన్ కమిషన్ ఎప్పుడు రాబోతోంది? తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం పైన ఎట్లా ఫోకస్ చేయబోతున్నారు ఇవాటి నుంచి? రాజేష్, కల్తీని ఏదైతే టీటీడీ ప్రసాదాలకు సంబంధించి, అదేవిధంగా అన్న ప్రసాదాలకు సంబంధించి 2019 నుంచి 24 వరకు పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి వినియోగించారంటూ ఏదైతే సిట్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదిక ఇచ్చింది. అయితే సిట్ నివేదిక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత 14 పేజీల నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కేసుకు సంబంధించి 36 మంది నిందితులుగా తేల్చింది. ఇందులో చిన్నప్పన్ వద్దకే కేసు ఆగిపోయింది. ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన చిన్నప్పన్ కిలోకు 25 రూపాయల చొప్పున కమిషన్ తీసుకొని కల్తీ నెయ్యిని రావడానికి సహకరించాడంటూ కూడా సిట్ ఆరోపించిన నేపథ్యంలో చిన్నప్పన్ వెనక ఎవరున్నారు, చిన్నప్పన్ మాట ఎందుకు టీటీడీ అధికారులు కానీ అటు ఏదైతే డైరీలకు సంబంధించిన ప్రతినిధులు ఆయన మాట ఎందుకు విన్నారన్న కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఏకసభ్య కమిషన్ను నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఈ రోజు నుంచి ఆయన తన పనులను ప్రారంభించనున్నారు. ఈరోజు ఆయన తిరుపతికి రానున్నారు. తిరుపతికి వచ్చిన తర్వాత తిరుమలకు వెళ్ళి టీటీడీ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సిట్ ఇచ్చిన ఛార్జ్ షీటును పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత చిన్నప్పన్ తర్వాత ఎవరు, అందుకు సంబంధించి ఎవరు అతని వెనుక నుండి నడిపించారన్న కోణంలో కూడా ఆయన తన కమిషన్ తన దర్యాప్తును చేయనున్నది. మొత్తం మీద అయితే 45 రోజుల లోపల ఈ కమిషన్ తన నివేదికను ఇవ్వాల్సి ఉంది. అయితే దీంతో పాటు ఏదైతే భవిష్యత్తులో స్వామివారి ప్రసాదాలకు వినియోగించే వస్తువులు కల్తీ కాకుండా స్వచ్ఛమైన వచ్చే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలా అన్న అంశం పైన కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా దినేష్ కుమార్ ఆధారంగానే దాని ఫీడ్బ్యాక్ ఆధారంగానే దినేష్ కుమార్ విచారణ కొనసాగే అవకాశం ఉంటుందా, లేకపోతే దాంతో సంబంధం లేకుండా వివరాలు మళ్ళీ సేకరణ అనేది స్టార్ట్ అవుతుందా? ఏం జరిగిందనే దాంట్లో ఖచ్చితంగా రాజేష్, ఖచ్చితంగా సిట్ ఇచ్చిన నివేదికలో ఏదైతే ఏ విధంగా కల్తీ జరిగింది, ఏవే వస్తువులు కల్తీలో వాడారో, అదేవిధంగా ఎవరు ప్రోద్బలం అంటే చిన్నప్పన వరకు వచ్చిన ఆగింది. అంటే సిట్ ఇచ్చిన నివేదికను తీసుకుని ఆ తర్వాత చిన్నప్పను నెక్స్ట్ దశలో విచారించాలి. అతన్ని ఏ విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలి, ఈ కేసు వెనుక ఎవరెవరు ఉన్నారు, ఈ కేసుకు సంబంధించి మాజీ టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకరెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డిది, అదేవిధంగా టీటీడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ మెంబర్గా అప్పట్లో పనిచేసిన టీటీడీ మెంబర్ ఎక్స్ చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఏదైతే సిట్ విచారించిన నేపథ్యంలో వారు ఏం చెప్పారు, వారి ప్రోద్బలం లేదా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే చిన్నప్పనికి చాలా చిన్న స్థాయి వ్యక్తి, అతనికి భయపడి లేకపోతే అతని మాటలు విని కమిషన్ ఇచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా దీని వెనుక ఉన్నవారు ఎవరో ఆ విషయాన్ని తేల్చాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే వన్ మ్యాన్ కమిషన్ నియమించింది. దీంతో పాటు ఏదైతే భవిష్యత్తులో ఎలాంటి కల్తీలు జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి, ఈ రెండు అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించాలంటూ ఏదైతే కమిషన్కు ఒక ఏదైతే నియమాలు సూచనలు చేశారో అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన తన విచారణను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు ఆయన విచారిస్తారు, ఆయన దర్యాప్తును కొనసాగిస్తారు. అయితే ఆయనకు సంబంధించి అన్ని రకాల వసతులు టీటీడీ కల్పించాలంటూ కూడా ఒక సర్క్యులర్ కూడా ప్రభుత్వం జారీ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఆయన తన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో సిట్ తన కార్యాలయాన్ని పాత ఎస్వీబీసీ భవనంలో కొనసాగించింది. ఈయన కూడా అక్కడే కొనసాగిస్తాడా, లేకపోతే మరో చోట పద్మావతి గెస్ట్ హౌస్లో ఉంటాడా అన్న చోట్ల కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో ఏదైతే తొక్కిసలాటకు సంబంధించి ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తితో నియమించారో అప్పట్లో ఆయన ఏదైతే తన కార్యకలాపాలు మొత్తం కలెక్టరేట్ నుంచి కొనసాగించాడు. ఈ సమయంలో ఏదైతే ఈయన దినేష్ కుమార్ ఎక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తాడన్న విషయంలో కూడా కొంత సందిగ్ధత ఉంది. మొత్తం మీద అయితే టీటీడీ పూర్తి స్థాయిలో అతనికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలంటూ ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి. మరోవైపు ఈ కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఏదైతే చిన్నప్పని వెనక
ఎవరున్నారు, అదేవిధంగా చిన్నప్పన్కు సహకరించిన వారు, దీంతో పాటు రైట్. కల్తీ నెయ్యికి సంబంధించి 2024 వరకు జరిగిన పరిణామాలు ఏమిటి అన్న ఈ 3 విషయాలపైననే కమిషన్ ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేసింది. సో ఇవాళ కొద్దిసేపట్లో దినేష్ కుమార్ తిరుమలకు చేరుకోబోతున్నారు. ఇవాటి నుంచి తన పనిని మొదలుపెట్టబోతుంది ఏకసభ్య కమిషన్.